ప్రతి పేరెంట్ కామన్‌గా చెప్పే ప్రాబ్లమ్. అలాగే ప్రతి పిల్లాడికి ఉండే చాలా కామన్ బిహేవియర్. దీని డిజార్డర్ అనే దానికంటే కూడా ఈటింగ్ ఇష్యూ అని చెప్పడం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. దాని పేరే పైకా. ఈరోజు పైకా గురించి మనం డిస్కస్ చేద్దాం. అసలేంటి పైకా అంటే? పైకా అంటే ఇంటేక్ ఆఫ్ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్స్. అంటే పౌష్టిక ప్రయోజనాలు లేని ఏ పదార్థమైనా మనం దాన్ని పైకా అనొచ్చు. ఉదాహరణకి దాన్ని జియోఫేజియా అంటారు. మట్టి, ఇసుక, సున్నం ఇవన్నీ కూడా జియోఫేజియా కింద తీసుకుంటాం. ఫాగోఫేజియా అంటే రైస్ తినడాన్ని. అలాగే కొంతమంది పిల్లలు జుట్టు, పెన్సిల్స్‌ని తినడం వల్ల లెడ్ పాయిజనింగ్ కావడం కానివ్వండి, అలాగే మెటల్స్ తినడము, చాక్ పీసెస్‌ని, పేపర్స్ తినడం అనేది జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ప్రయోజనాలు ఏంటివి? దుష్ప్రయోజనాలు ఏంటివి? అసలు ఎందుకు వాళ్ళకి అలా తినాలనిపిస్తుంది అంటే మెయిన్‌గా రక్తహీనత వల్ల వాళ్ళకి అలా ఫీలింగ్ అనేది ఉంటుంది మైండ్‌లో. తల్లిదండ్రులు అనుకోవచ్చు, ఏముంది చాక్ పీస్ తింటే ఏమవుతుందిలే, పేపర్ తింటే ఏమవుతుందిలే, మట్టి తింటే ఏమవుతుందిలే అని. మనకు మట్టిలో ఉండే క్రిములు కానివ్వండి, కొన్ని సార్లు ఏ చిన్న గుండు సూదులు కానివ్వండి, లేదా కొన్ని సార్లు ఏదైనా బ్యాటరీస్ కానివ్వండి, ఇవన్నీ మింగడం వల్ల పొట్టలో ఉండే పేగులకు ఇబ్బంది కలిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలా కలిగినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు పేగులు మడతపడడం కానివ్వండి, వాటి వల్ల వాంతులు రావడము, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ లోపలికి పేగులకు స్ప్రెడ్ అయిపోయి వామిటింగ్స్ రావనివ్వండి, డైరియా అంటే లూజ్ మోషన్స్ కావడం కానివ్వండి, కొన్నిసార్లు మోషన్‌లో బ్లడ్ పడడం కూడా జరుగుతుంది. మీకు ఇందాక చెప్పినట్టు కొంతమంది పిల్లలు పెన్సిల్స్ తింటుంటారు కదా, వాటి వల్ల లెడ్ పాయిజనింగ్ కూడా అయ్యే ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పిల్లలు ఇలా చేస్తారంటే ఫస్ట్ కారణం రక్తహీనత అయితే, కొంతమందికి ADHD, ఆటిజం ఇలాంటి బిహేవియరల్ డిజార్డర్స్ ఉన్న పిల్లలు కూడా ఇలాగ చేసే ఛాన్స్ ఉంటుంది. అంటే దీని ప్రతి పిల్లాడికి ఇలా బిహేవియరల్ డిజార్డర్ ఉండాల్సిన అవసరం లేదండి. మామూలు పిల్లలు కూడా ఇలా చేస్తూ ఉంటారు. అలా అని చెప్పి మనం తిట్టడము, కొట్టడం లాంటివి చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కూర్చోబెట్టి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ పద్ధతిలో పిల్లల్ని నచ్చజెప్పుకునే ప్రయత్నం అనేది చేసుకోవాలి. అలాగే రక్తహీనతకు సంబంధించిన ఐరన్ సిరప్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. నాలుగవది అండ్ ముఖ్యమైనది డీవార్మింగ్ అనేది చాలా ముఖ్యం. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19-24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూరులో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైనా కేసులు లేవు, ఏ విలేకరిపైనా అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు, ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్, ఏం టీవీ అది యూట్యూబ్? STV, గంజి సురేష్, STV. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ని రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకి పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం. స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది.
తిరుపతి రుయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు, చుండ్రు, జుట్టు రాలడం, మచ్చలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును. నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం, జుట్టు రాలే వారికి PRP థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమద్ క్లినిక్ యొక్క ప్రత్యేకత. వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్, డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 8897771461.